మైనర్ యాక్సిస్ అని, ఎన్ఆర్ అంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, కేన్ అంటే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి ఆ రెండింటి మధ్య రిలేషను B/A ఈజ్ ఈక్వల్ టు K/NR ప్లస్ K. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద చెప్పి కూడా రివాల్వ్ అవుతాయని చెప్పి ఇక్కడ ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్ అని, బి అంటే సెమీ మైనర్ యాక్సిస్ అని, ఎన్ఆర్ అంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, కేన్ అంటే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి కూడా రివాల్వ్ అవుతాయని చెప్పి ఇక్కడ ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్ అని, బి అంటే సెమీ మైనర్ యాక్సిస్ అని, ఎన్ఆర్ అంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, కేన్ అంటే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి ఆ రెండింటి మధ్య రిలేషను రివాల్వ్ అవుతాయని చెప్పి ఇక్కడ ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్ అని, బి అంటే సెమీ మైనర్ యాక్సిస్ అని, ఎన్ఆర్ అంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, కేన్ అంటే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి కూడా రివాల్వ్ అవుతాయని చెప్పి ఇక్కడ ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్ అని, బి అంటే సెమీ మైనర్ యాక్సిస్ అని, ఎన్ఆర్ అంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, కేన్ అంటే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి ఆ రెండింటి మధ్య రిలేషను B/A ఈజ్ ఈక్వల్ టు K/NR ప్లస్ K. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద రేడియల్ చెప్పి ఆ రెండింటి మధ్య రిలేషను B/A ఈజ్ ఈక్వల్ అని, ఎన్ఆర్ అంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, కేన్ అంటే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి ఆ రెండింటి మధ్య రిలేషను B/A ఈజ్ ఈక్వల్ టు K/NR ప్లస్ K. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద radial quantum number, azimuthal quantum number and semi major axis and semi minor axis. Okay, right. Okay, NR plus K. This is the relation between the radial quantum number, azimuthal quantum number and semi major axis and semi minor axis. Okay, right. ఒకసారి చూడండి, if A is equal to B, if A is equal to B, ఒకసారి చూడండి, if A is equal to B అయింది అనుకోండి, ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదా ఎన్ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 0 1 2 3 4 అప్ టు సో ఆన్. కే ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ 1 2 3 4 5 అప్ టు సో ఆన్. ఓకే, రైట్. అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే కే ఎజెంటల్ ఒకసారి చూడండి, ఇఫ్ క్వాంటమ్ నెంబర్ చెప్పి ఆ రెండింటి మధ్య రిలేషను B/A ఈజ్ ఈక్వల్ టు K/NR ప్లస్ K. దిస్ ఈజ్ ద రిలేషన్ K ఎజెంటల్ క్వాంటమ్ నెంబర్ 1 2 3 4 5 అప్ టు సో ఆన్. ఓకే, రైట్. అయితే A ఈజ్ ఈక్వల్ టు B అయితే ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. A ఈజ్ ఈక్వల్ టు B అయితే ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ అయిపోతుంది. అకార్డింగ్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ nth ఆర్బిట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, n² h² ఎప్సిలాన్ బై పై సర్క్యులర్ ఆర్బిట్ అయిపోతుంది. అకార్డింగ్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ nth ఆర్బిట్ ఏంటంటే మీకు అందరికీ, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ అయిపోతుంది. అకార్డింగ్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ nth ఆర్బిట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, n² h² ఎప్సిలాన్ బై పై m z². సో దీన్ని సింప్లిఫై చేస్తే 0.53 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ n² బై z. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బోర్స్ రేడియస్.
జెడ్ స్క్వేర్ జెడ్ సర్క్యులర్ ఆర్బిట్ అయిపోద్ది. అకార్డింగ్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ nth ఆర్బిట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ఎన్ స్క్వేర్ h square epsilon by pi m z square సర్క్యులర్ ఆర్బిట్ అయిపోద్ది. అకార్డింగ్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ nth ఆర్బిట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ బై పై ఎం జెడ్ స్క్వేర్ జెడ్ ఈ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0.53 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బోర్స్ రేడియస్ అంటారు. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. దాన్ని 0.53 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బోర్స్ రేడియస్ అంటారు. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. దాన్ని ఏతో ఇండికేట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు బోర్స్ రేడియస్ ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. బోర్స్ రేడియస్ ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దెన్ ఏ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ అయిపోద్ది. ఏ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్బిట్ కాబట్టి ఇక్కడ బి దాన్ని ఏతో ఇండికేట్ చేస్తే ఏ ఈజ్ 0.53 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బోర్స్ రేడియస్ అంటారు. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. దాన్ని ఏతో ఇండికేట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు బోర్స్ రేడియస్ ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. బోర్స్ రేడియస్ ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ